కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నాయకత్వ బాధ్యతలు దేవుడు కొంతమందికి బైబిల్లో ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దీన్నే సక్సెషన్ ఆఫ్ లీడర్షిప్ అని అంటారు. అంటే నాయకత్వ వారసత్వము. మోషే గారు ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు 30 లక్షల మంది ఇశ్రాయేలీలను ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బానిసత్వ సంఖ్యలను తెంపేసి, ఇదంతా దేవుని సహాయము ద్వారానే జరిగింది. ఆయన సొంత శక్తి మహిమ వలన కానే కాదు, దేవుడు నడిపించాడు. మోషేని నాయకుడిగా అపాయింట్ చేసి ఆ నాయకత్వ బాధ్యతలు, నాయకత్వ లక్షణాలను ఆయనకు కలుగచేసి ఒక నమ్మిన బంటుగా ఆయనను ఎన్నుకొని దేవుడు మోషేను వాడుకున్నాడు. అటు తర్వాత మోషే తదనంతరము ఆ వారసత్వ బాధ్యత అంతా కూడా యెహోషువకి ఇవ్వడం జరిగింది. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం ఒకసారి 14-15 రెండవ వచనాలు. దేవుడు మోషేతో మాట్లాడుతూ, నీ మరణ దినములు సమీపించెను, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలవండి అని మోషేతో సెలవీయగా, మోషేయు అలాగే యెహోషువ కూడా వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచారు. ఈ యెహోషువ ఎవరో కాదండి, యాకోబుకు ఉన్న 12 మంది కుమారులలో ఒకడైనటువంటి యోసేపు, ఆ యోసేపు కుమారులలో మనష్షే అలాగే ఎఫ్రాయిం అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. ఆ ఎఫ్రాయిము వంశములో నుండి వచ్చిన వాడే యెహోషువ. యెహోషువ వంశావళి గురించినటువంటి ఒక లేఖన ఆధారము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8లో ఉంటుంది. ఎఫ్రాయిము గోత్రములో నుంచి వచ్చినవాడు నూను కుమారుడైన హోషేయ అనేటువంటి పేరు నుంచి యెహోషువ అనేటువంటి పేరు వస్తుంది. యెహోషువ అంటే సాల్వేషన్ అని అర్థం, రక్షణ అని అర్థం. యెహోషువ ఎఫ్రాయిము వంశంలో పుట్టినవాడు. ఐగుప్తు దేశంలో పుట్టాడు. ఒక స్లేవ్గా, ఒక బానిసగా, ఆ బానిసత్వములోనే ఒక స్లేవ్గా పుట్టినటువంటి ఈ యెహోషువ కనాను దేశంలో గొప్ప యోధుడిగా మనకు కనిపిస్తాడు. అక్కడ ఒక స్లేవ్గా ఉన్నాడు, ఇక్కడ ఒక కాంక్రర్గా ఉన్నాడు. దేవుడు అనుకుంటే ఉన్నత స్థలముల మీద ఉన్నవాడిని పెంటకుప్పల మీద పడేయగలడు, పెంటకుప్పల మీద ఉన్నవాడిని తీసుకెళ్ళి ఉన్నత స్థలముల మీద కూడా కూర్చోబెట్టగలడు. దేవుని చిత్తము బట్టి జరగాలి. ప్రతిరోజు మీరు ప్రార్థనలో దేవునికి చెప్పండి, దేవా నా జీవితంలో ఏం జరిగినా సరే నీకు తెలియకుండా జరగకూడదు. అది నీ చిత్తమైతేనే. అది అనారోగ్యమైన, ఒక ప్రమాదమైన, ఆర్థిక నష్టమైన, ఉద్యోగం రావడమైనా పోవడమైనా, విదేశీ ప్రయాణము వచ్చినా రాకపోయినా, పలానా చోట నేను ఒక ప్రసంగం ఇవ్వాలనుకుంటున్నాను ఒక సంఘంలో, వాళ్ళు నన్ను పిలిచినా పిలవకపోయినా, పిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, పిలవకపోయినా అది నీ చిత్తమే. దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటే నిన్నెవ్వడేం చేయలేడు, గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను బాగు చేయాలి అనుకుంటే నిన్నెవ్వడు కూడా నష్టపరచలేడు. ఆయన నీకు నష్టం జరగాలి అనే ప్రణాళిక రచించుకుంటే నిన్నెవడు బాగు చేయలేడు. ఎంతమంది కుటుంబీకులు వచ్చినా, ఎంతమంది స్నేహితులు వచ్చినా, ఎంతమంది సహోద్యోగులు వచ్చినా, ఎంతమంది మంత్రులు వచ్చినా, ప్రభుత్వమే దిగు వచ్చినా నీకు సహాయం అందదు కాక అందదు. అది దేవుని చిత్తమై ఉండాలి. నేనేమై ఉన్నానో దేవా అది నీ చిత్తం, నేను ఏ స్థితిలో ఉన్నానో దేవా ఇది నీ చిత్తం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. యెహోషువకు 85 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషే మరణానంతరము ఇశ్రాయేలీలకు నాయకుడైనాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 85. చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళండి అప్పట్లో. అంటే 170-200 సంవత్సరాలు బ్రతికినా కూడా ఇప్పుడు మనం 2024లో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రోళ్ళు ఎలాగైతే ఉంటారో 70-80లో కూడా అలాగే ఉంటారు. 120 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోషే గారు ఆ నెబో శిఖరాన్ని ఎక్కుతాడు. ఒక చిన్న కర్ర సహాయంతో ఆ శిఖరాన్ని ఎక్కేస్తాడు. 127 మోకాళ్ళ నొప్పులు లేవు ఆయనకి. చాలా హెల్దీగా ఉన్నాడు ఆయన చనిపోయిన టైంకి. ఒక తప్పు పాపముగా మారి ఆ పాపము ఆయన మరణానికి కారణమైంది. గమనించండి. యెహోషువకు 85 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఎంచుకోబడినాడు. అటు తర్వాత 25 సంవత్సరాలు ఇశ్రాయేలీలను నడిపించాడు యెహోషువ. ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. ముందు రాబోయేటువంటి వాక్య వ్యాఖ్యాన శీర్షికలలో యెహోషువ గారు చేసినటువంటి యుద్ధాలు ఏంటి, ఆయన ఎలాగా సక్సెస్ఫుల్ అయినాడు, ఎలాగా విజయం సాధించినాడు, దేవుని యొక్క అండ ఆయనకి ఎంతలా ఉంది అనే విషయాల గురించి మాట్లాడతాను. 85వ ఏట
ఇశ్రాయేలీల జనాంగం అంతటికీ కూడా నాయకుడిగా ఉండటానికి బాధ్యతలు స్వీకరించినటువంటి యెహోషువ 25 సంవత్సరాలు ఆ నాయకత్వ బాధ్యతలను మోసి 110 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడండి. అంటే నాయకత్వ బాధ్యతలు స్వీకరించినటువంటి 85వ సంవత్సరం నుండి చనిపోయేంత వరకు ఆయన దేవునికి ఒక నమ్మిన బంటుగా, మోషే తరువాత మోషే వంటి లక్షణాలు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నవాడిగా యెహోషువ కనిపిస్తూ ఉన్నాడు. యోసేపు గోత్రం నుంచి వచ్చినవాడు, ఎఫ్రాయిము కుటుంబంలో పుట్టినవాడు, బానిసగా పుట్టి ఒక గొప్ప యోధునిగా ఎదిగినవాడు, ఎన్నో గొప్ప యుద్ధాలు చేసినవాడు. సూర్యుడు నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడు నువ్వు ఇక్కడ నిలిచిపో అని చెప్పని ఆకాశ శక్తులను ఆపగలిగేంత గొప్ప ప్రార్థన చేసినటువంటి వ్యక్తి కూడా ఒక్క యెహోషువనే. దేవుడు రాయిస్తాడు తర్వాత, దేవుడు నరుని మాట వినిన దినము అంతకు ముందు లేదట, అటు తర్వాత కూడా లేదట, ఈ రోజు వరకు లేదు. 6024 సంవత్సరాల సృష్టిలో దేవుడు నరుని మాట వినిన సందర్భము ఒక్క యెహోషువ జీవితంలోనే ఉన్నది. ఎంత గొప్ప విషయం! యెహోషువలో 3 గొప్ప విషయాలు నేను గమనించానండి. ఒకటి, దేవుని ఎడల పూర్తి విధేయతను, సంపూర్ణ విధేయతను చూపించిన యెహోషువ, చాలా గుండె ధైర్యం కలిగినటువంటి యెహోషువ, మంచి కమిట్మెంట్తో దేవుని సన్నిధిలో సేవ చేసినటువంటి యెహోషువ, తీర్మానము కలిగి ఉన్నాడు. మరి మనకి దేవుని ఎడల ఉన్నటువంటి తీర్మానం ఏంటి? దేవా, నేను ఈ తీర్మానం కలిగి ఉన్నాను, నేను ఒక సేవ చేయాలనుకుంటున్నాను, పలానా స్వార్థకుని పని చేయాలనుకుంటున్నాను, సిగ్గుపడనక్కరలేని స్వార్థ పని చేయాలనుకుంటున్నాను, ఒక సంఘాన్ని స్థాపించాలనుకుంటున్నాను, లేదా పలానా చర్చి కట్టడానికి విరాళం ఇద్దాం అనుకుంటున్నాను, నా ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రాగానే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని ఒక తీర్మానం. ఒక పేద సంఘ కాపరిని ఆదుకుందాం అనుకుంటున్నాను, వాళ్ళ పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నాను, ఒక తీర్మానం. ఈ సంఘంలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్త్రమో లేదంటే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయమో, వారికి కావాల్సిన తిండో, లేకుంటే వారికి కావాల్సిన ఒక షెల్టరో ఏదో ఒకటి నేను అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను దేవా, ఒక తీర్మానం. వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టు గాడ్? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టు యువర్ చర్చ్? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టు యువర్ చర్చ్ ఎల్డర్స్ అండ్ చర్చ్ పూర్ పీపుల్? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? ప్రతి విషయంలో దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపించి, గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించి, యుద్ధ ప్రతిమలో ముందుండి దేవుని ఎడల మంచి తీర్మానము కలిగిన వాడుగా ఈ 3 లక్షణాలను కలిగి ఉన్నటువంటి యెహోషువ చాలా గొప్పవాడండి. ఇంకా చెప్పాలంటే జోషువా వాజ్ అ వెరీ హంబుల్ లీడర్, వెరీ సిన్సియర్ లీడర్, వెరీ ఒబీడియంట్ లీడర్, వెరీ మీక్ పర్సనాలిటీ. అంటే సాత్వికుడు అని, భూలోకం అంతట్లో ఇంత సాత్వికుడు లేడు అని మోషే గారు ఏదైతే ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడో, ఆ సాక్ష్యాన్ని కంటిన్యూ చేస్తున్నవాడుగా మోషే తదనంతరము నాయకత్వ బాధ్యతలు చేపట్టినటువంటి యెహోషువ గారు కూడా సాత్వికుడే. చాలా హంబుల్ మ్యాన్, వెరీ మీక్ పర్సనాలిటీ. ఒక ఆర్డినరీ స్లేవ్ స్టేజ్ నుంచి దేవుని చేత నడిపింపబడే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు యెహోషువ. మోషే యుద్ధాలు చేయలా, కానీ యెహోషువ చేశాడు. సొలొమోను పెద్దగా యుద్ధాలు చేయలా, కానీ దావీదు చేశాడు. దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు. ఇదిగో నువ్వు ఇలా ఉండు, ఇదిగో ఈ బాధ్యత నీది, నువ్వు పరిచారకునివి, నువ్వు సంఘ పెద్దవి, నువ్వు సంఘ కాపరివి, నువ్వు సువార్థకునివి, నువ్వు ఇలా మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇంతే మాట్లాడాలి, వీరితో మాట్లాడాలి. దేవుడు ఏ రోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు కూడా అద్భుత కార్యాలు ఉన్నాయి, ఈరోజు కూడా స్వస్థతలు ఉన్నాయి, నేను లేవనట్లా. కానీ పనికి మాలిన విచిత్రమైన భాషల్లో పెద్దగా మాట్లాడుతూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని పెట్టుకొని ప్రార్థన పేరిట పడేయడము, ఆరాధన పేరిట అల్లరి చేయడము, చర్చిలో విజిల్స్ వేయించుకునేటువంటి దరిద్రపు పాస్టర్లు తయారవ్వడము, ఇవి తప్పులు అంటున్నా నేను. 0 స్టేజ్ నుండి హీరో స్టేజ్ వరకు ఎదిగినటువంటి యెహోషువ మనందరికీ మాదిరి. ప్రార్థన చేసే విషయంలో కూడా ఆయన మనందరికీ మాదిరి. యెహోషువలాగా జీవిద్దామా? యెహోషువలాగా మంచి తీర్మానం కలిగి ఉందామా? యెహోషువలాగా మంచి ధైర్యం కలిగి ఉందామా? దేవుని సేవ చేసే విషయంలో మంచి ధైర్యం కలిగి ఉందామా? యెహోషువలాగా మంచి విధేయత మనము చూపించగలిగేటువంటి విశ్వాసులుగా, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారముగా ఉందామా? ఉందాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం.
ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, మోషే గారి తర్వాత నువ్వు యెహోషువ గారిని చాలా చక్కగా వాడుకున్నావు ప్రభువ. మా అందరినీ కూడా నీవు అలాగే మీ సేవలో ప్రతినిత్యము వాడుకుంటామని ఆశపడుతున్నాం ప్రభువ. మంచి నిబద్ధత కలిగి, భయము కలిగి, విధేయత చూపిస్తూ నీకు లోబడి ఉండే విధంగా సనగక గుణగక సమస్తము నీకే అర్పితముగా అర్పణగా మా జీవితాలను నీ పాద సన్నిధి ఉంచుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చున్నాం ప్రభువ. మా ఈ జీవితాన్ని మేము నీ కొరకు మాత్రమే వాడాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతి విషయంలో మా అందరికీ మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.